హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు గుడి కోసమని వెంకటేశ్వర స్వామికి దండ వేద్దామని అయితే కొడుతున్నాను. దండ లాస్ట్ వరకు చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఛానల్ పెట్టి 3 ఇయర్స్ దాటుతుందండి. 3 సంవత్సరాలు అయితే అయిపోయింది. యాడ్సెన్స్ పిన్ కోడ్ వచ్చింది కానీ ప్రతి ఒక్కరూ అంటారు యాడ్సెన్స్ పిన్ కోడ్ వచ్చిన తర్వాత వీడియోస్ బాగా పెరిగిపోతాయి, పబ్లిక్కి వెళ్తాయి, వ్యూస్ ఎక్కువ వస్తాయి అని అన్నారు. కానీ మాకైతే మా ఛానల్ నడకలో నడుస్తుందండి. ప్లీజ్ అండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అన్ని వీడియోస్ పెడుతున్నాం, రోజుకు ఒక వీడియో పెడుతున్నా కానీ ఆ లక్ అనేది ఇంకా కలిసి రావట్లేదండి. మీరు ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేసి మరింత మందికి చూసే అవకాశాన్ని ఇస్తే మా ఛానల్ గ్రోత్ అవుతుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు అవుతుందండి. ఏ రోజు ఒక్క రోజైనా వీడియో పెట్టలేదు. కష్టం వచ్చినా ఏదైనా కానీ వీడియో పెట్టలేదని అయితే లేదు. రోజు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. అంటే నాకు తెలిసే విధంగా అన్ని వీడియోస్ మీకు నచ్చకపోవచ్చు. నచ్చిన వీడియోస్కైనా చూసిన వారైనా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి. యాడ్సెన్స్ పిన్ కోడ్ వచ్చింది, మానిటైజేషన్ అయ్యింది. కానీ ఇప్పుడు యాడ్సెన్స్ పిన్ కోడ్ వచ్చి 2 సంవత్సరాల దగ్గర సంవత్సరంన్నర అయిపోతుందండి. మానిటైజేషన్ అయ్యి అయితే 2 సంవత్సరాలు. ఫాస్ట్గానే పెరగాలనేసి రోజు వీడియోలు చేస్తూనే ఉన్నాను. అన్నీ యూజ్ అయ్యే వీడియోసేనండి. అన్నీ పనికి మాలినవి కొంచెం ఏవి లేక కాదు, ప్రతి ఒక్కటి యూజ్ అయ్యే వీడియోనే. కానీ ఎందుకో మా ఛానల్ అయితే నడక నడుస్తుందండి. మీ అందరి సపోర్ట్ మా ఛానల్పై ఇవ్వండి ప్లీజ్ అండి. ఎందుకంటే దగ్గరలో ఉన్నాము, ఎప్పుడు అయిపోతుందా అనేసి అయితే చూస్తున్నాను. కానీ రోజుకి ఇంకా అంతగా పెరగట్లేదు వీడియోస్. అన్ని వీడియోస్ పెడతాను, ఒక్కటే కాదు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియోస్ పెట్టి అంటే ఫస్ట్ ఏం తెలియక ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అన్నీ తెలుసుకునే ఛానల్ అయితే స్టార్ట్ చేయాలండి. మేమైతే నాకేం తెలియక ముందు నేనైతే స్టార్ట్ చేశాను. అందులో ఏ వీడియోస్ పెట్టాలి, ఏ వీడియో పెట్టకూడదని ఏం తెలియలేదండి నాకు. అలా మానిటైజేషన్ అవ్వడానికి చాలా కష్టమైంది. ఊరికే రీయూస్డ్ కంటెంటే పడుతుండేది. అలాగ తెలియక కొన్ని అయితే చాలా వీడియోస్ డిలీట్ చేశాను. డిలీట్ చేస్తే మీకు తెలిసిందే కదా, డిలీట్ చేస్తే మళ్ళీ పెరిగేవి కాదు వ్యూస్ అనేది. మళ్ళీ ఎన్ని అయితే డిలీట్ చేసామో అన్ని వీడియోస్ మళ్ళీ పెట్టేంత వరకు అయితే మళ్ళీ వ్యూస్ వచ్చేవి కావు. కానీ ఏ రోజు ఒక్కరోజైనా వీడియో పెట్టలేదు అని లేదండి. రోజు వీడియోలు పెట్టి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఊరికే రీయూస్డ్ కంటెంట్ వచ్చేదండి. మానిటైజేషన్ అవ్వకముందు అయితే చాలా జాగ్రత్తగా వీడియోస్ పెట్టాలి. న్యాచురల్గా పెట్టుకున్నాం అనుకోండి వీడియోస్ తొందరగా గ్రో అవుతుంది. లేకుంటే మానిటైజేషన్ అవ్వాలంటే చాలా కష్టము. కొన్ని టెక్ ఛానల్ ఫాలో అవుతూ మనము ఛానల్ స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది. నాకు అప్పుడు ఏం తెలియక స్టార్ట్ చేశాను, అందుకే ఇంత లేట్ అయ్యింది. ప్లీజ్ అండి, మేము దగ్గరలో ఉన్నాము. అంటే యూట్యూబ్ నుంచి మనీ రావడానికి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మాకు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఎంత డబ్బులు వస్తాయి అనేది కూడా తెలుస్తుంది కదా. తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి. వీడియో నచ్చిన వీడియోస్ అయితే షేర్ చేయండి. అన్నిటికి మీకు షేర్ చేయమంటలేను, అన్ని వీడియోస్కి లైక్ అయితే చేయమనట్లేదు. నచ్చిన వీడియోస్ యూజ్ అవుతాయి అనే వీడియోస్ అయితే ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటే కంటెంట్ అయితే కాదు, అన్ని వీడియోస్ పెడుతుంటాను. అప్పట్లో ఫుల్ కోతుల వీడియోలు అయితే పెట్టేవాళ్ళమండి. తెలియక కోతుల వీడియోలకి వాయిస్ ఇచ్చి చాలా వీడియోస్ అంటే పెట్టాను. కానీ అవన్నీ డిలీట్ చేసేసాము. అంటే మానిటైజేషన్ అవ్వాలంటే 1 మంత్ లోపల మనము ఏ వీడియో ఉన్నది రీయూస్డ్ కంటెంట్ వస్తుందని తెలియదు. నాకైతే అప్పుడు ఏం తెలియక వీడియోస్ అన్నీ నాకు డౌట్ ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసా. దగ్గర చాలా వీడియోస్ డిలీట్ చేశాను అనమాట. అలా చేయడం వల్ల ఛానల్ అలా పడిపోతుండేది అనమాట. వ్యూస్ వచ్చేవి కావు. ఆ డిలీట్ కనుక మనం చేసామంటే వ్యూస్ పడిపోతాయి, రావు. వ్యూస్ పడిపోయినా కానీ 1, 2, 10 వచ్చేవి ఒక్కొక్క వీడియోకి. ఎంత కష్టపడి చేసినా కానీ 10 వ్యూస్ లేకుంటే 20, ఇంతకు మించి ఎక్కువ వచ్చేవి కాదు. ఎందుకంటే ఎక్కువ డిలీట్ చేశాను కదా. నేను డిలీట్ చేసిన వీడియోస్ మంచిగా పెరిగిన వీడియోసే కానీ డిలీట్ చేసేసిన. ఎందుకంటే ఇక్కడ మానిటైజేషన్ అవ్వట్లేదు కదా, అందుకని డిలీట్ చేసిన. మానిటైజేషన్ అవ్వాలి కదా మనకు వీడియోలు మంచిగా ఉన్నాయని ఉంచుకుంటే వేస్టే ఇక. అందుకని
నాకు డౌట్ ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసిన. కోతుల వీడియోలు అయితే వాయిస్ ఇచ్చి మంచిగా ఉండేవి, ఫుల్ ఎంజాయ్ చేసి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టేవాళ్ళు. అప్పుడు అవన్నీ డిలీట్ చేసేసినాను అనమాట. కోతులు ఉండకూడదు, పెట్టిన వీడియోస్ పెట్టకూడదు, డౌన్లోడ్ చేసి పెట్టకూడదు అని. మళ్ళీ ఎవరైనా వాట్సాప్ పంపించినవి పెట్టకూడదు వీడియోస్ అంటే అవన్నీ ఎతికేసరికి చుక్కలు కనబడ్డాయి అనుకోండి. వీడియోస్ పెట్టేటప్పుడు ఈజీగా పెట్టేస్తాం, కానీ మనము ఏ వీడియో ఎక్కడుంది అనేసి అయితే అస్సలు తెలియదు. మళ్ళీ అందులో ఒక ముక్క, ఇందులో ఒక ముక్క అన్ని ఎడిట్ చేసుకొని వీడియోస్ పెడతాం కదా, అవి ఇంకా చూడాలంటే చాలా కష్టము. అందువల్ల మాకైతే చాలా నేను రోజు వీడియోస్ పెట్టడం వల్ల ఇంకా నాకు తొందరగా మానిటైజేషన్ అయ్యింది, లేకుంటే కాదు. అన్ని వీడియోస్ డిలీట్ చేసినా కానీ మాకు 1 ఇయర్కే సబ్స్క్రైబర్స్ అవర్స్ అయిపోయినాయి. 1.5 ఇయర్కి అయితే సబ్స్క్రైబర్స్ అవర్స్ అయిపోయినాయి. 2వ సంవత్సరంకి అయితే మానిటైజేషన్ అయ్యింది, కానీ ఇలానే రీయూస్డ్ కంటెంట్ వచ్చి ఒక 3-4 నెలలు అయితే టైం వేస్ట్ అయిపోయింది. అలా టైం వేస్ట్ చేసుకోకండి. అన్నీ చూసి తెలుసుకొని అయితే ఛానల్ స్టార్ట్ చేసిన వారైతే స్టార్ట్ చేసి న్యాచురల్గా అయితే వీడియోస్ పెట్టుకోండి. చాలా ఇబ్బంది పడ్డాము. ఇంక ఇప్పటికైనా కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు దాటుతుంది, కానీ ఇంకా మాకు యూట్యూబ్ నుంచి అయితే మనీ రాలేదు. $100 అయితే డబ్బులు వస్తాయంట. ఆ 100 ఎప్పటికి అవ్వాలి అని అయితే రోజు అదే ఆలోచించుకొని వీడియోస్ అయితే ఏదో ఒక విధంగా ఎంత కష్టం ఉన్నా కానీ వీడియోస్ పెడుతున్నా. మీరు అనుకోవచ్చు, నీకు అంత కష్టం వచ్చినప్పుడు ఎందుకు పెట్టాలని. ఇంట్లో అలా ఉండే కంటే ఏదో ఒక పని చేసుకుంటే టైం పాస్ అవుతుంది, ఆశ కూడా ఉంటుంది కదా. ఇంకా మనం పని చేయలేము, వెళ్ళి ఇంట్లోనైనా ఈ విధంగా మనము ఏదైనా సంపాదించవచ్చు అన్న ఆశ కోసం అయితే రోజు వీడియోలు పెట్టి అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. చూడండి, దండ ఇలా ఈజీగా మీతో మాట్లాడుకుంటూ ఇంత పెద్దగా అయితే కట్టేసుకున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా దండ కట్టుకుంటే పూలు అమ్మే వాళ్ళు ఇలానే కడతారు. ఇలాంటి దండలు చాలా ప్రతి ఒక్కటండి. కుట్లైనా ఎన్నో రకాలుగా కుట్లు, అల్లికలు, ముగ్గులు, వంటలు ప్రతి ఒక్కటి ఒకే రకం కాదండి. ఈ దండల్లో నాకు 6-7 విధాలుగా దండలు అయితే అల్లాను, అల్లి వీడియోస్ పెట్టాను. ఇలా కూడా అల్లి ఈ వీడియో కూడా పెట్టాను. కాకుంటే ఇప్పుడు ఎప్పటికీ వ్యూస్ అంతగా రావట్లేదు. ఒకసారి మీతో చెప్పుకుందామని అయితే ఈ వీడియో ఇలా షేర్ చేస్తున్నాను. వీడియోలు తీయడము ఎవరికైనా కష్టమేనండి. చిన్న ఛానల్కైనా అదే కష్టము, పెద్ద ఛానల్కైనా అదే కష్టము. ఇంకా పెద్ద ఛానల్కి వాళ్ళకి అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి షూట్ తీసుకోవడానికి కానీ కొంచెం ఈజీగా ఉంటుంది. చిన్న ఛానల్ వాళ్ళకి, మాలాంటి ఛానల్కి ఏంటంటే ఒక ఫోన్తోనే మనమే తీసుకోవాలి కదా, కొంచెం కష్టంగానే ఉంటుంది. కష్టమైతే ఎందుకు తీస్తానని అసలు అనకండి. ఖాళీగా కూర్చునే కంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. ఎందుకంటే యూట్యూబ్ మనకి మంచి ప్లాట్ఫామ్ అనమాట. ఖాళీగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి వాళ్ళ టాలెంట్ని ఈ విధంగా చూపించుకొని చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా ఒక్క రూపాయి రాలేదు. కానీ ఆశతోనే అయితే చేస్తున్నాను, వస్తాయి కదా ఎప్పటికైనా అనేసి. ఆ ఆశ ఎప్పుడు తీరుతుంది అనేది మీ చేతుల్లో ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేస్తే వీడియో పబ్లిక్లోకి వెళ్తుంది కదా. అన్ని రకాల వీడియోస్ పెడుతున్నాను. తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఒకరు ఇస్తే 10 మంది చూసే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ పబ్లిక్ చేస్తుందంట, లైక్ చేసే దాన్ని బట్టే పబ్లిక్ చేస్తుందట. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఖాళీగా ఉండి అయితే నేను చెప్పట్లేదు కదండి. ఇలా దండ కట్టి, ఈ దండ రాని వారికి కూడా చాలా యూజ్ అవుతుంది దండ ఎలా కట్టుకోవాలనేది. చూడండి, మీతో మాట్లాడుతుండి నేనైతే ఇంత పెద్దగా దండ అల్లేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి వేద్దామనేసి దండ అయితే కడుతున్నాను. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించితే చాలా మంచిది. శనివారం రోజు పిండి దీపాలు వెలిగించి దండ ఇలా కట్టి వేద్దామని అయితే కడుతున్నాను. తప్పకుండా వీడియో మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే ఏమనుకోకండి. చూసారు కదా, ఈ విధంగా దండ కట్టుకోవచ్చు ఈజీగా. మాకు దగ్గరలోనే గుళ్ళు ఉన్నాయండి. చూడండి, మాటలు వినిపిస్తుంటాయి రోజు వీడియోస్లో. చాలామంది అంటుంటారు వెనక టీవీ సౌండ్ వస్తుంది అనేసి, కానీ కాదండి, దగ్గరలో టెంపుల్స్ ఉన్నాయి. పంతులు గారు మాట్లాడతారు, అవి వినిపిస్తాయి. అదిగోండి, చూడండి, వినబడుతుందా? టెంపుల్కి దగ్గరలో ఉంటే ఎందుకంటే చాలా మంచిదండి. ఎందుకంటే
పంతులు గారు ఏ రోజు ఏ తిథి ఏ నక్షత్రం అని అన్ని వివరంగా చెప్తూనే ఉంటారు. పండుగలు పూజలు వ్రతాలు ఏ ఉన్నా కానీ ఇట్టే తెలిసిపోతాయి టెంపుల్కి దగ్గరలో ఉన్నామంటే. మాకు దగ్గరలో ఒక టెంపుల్ ఉంది. ఆ అయ్యగారు అయితే ప్రతి ఒక్కటి ఇలానే చెప్తుంటారు. ముందే తెలిసిపోతాయి అనమాట. క్యాలెండర్ చూడాలని ఏం అవసరం ఉండదు. మళ్ళీ పొద్దున్నే పాటలు వేస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఇంత దండ అయితే కట్టేసుకున్నాను. ఇంక ఈ పూలన్నీ కడతాను. పెద్దగా దండ వేద్దామని అయితే అనుకుంటున్నాను. చూడండి ఎంత మంచిగా కట్టుకోవచ్చు. నేను ఖాళీగా ఉండి అయితే మీకు చెప్పలేదు. ఇంత అందంగా దండ కట్టి అయితే మీకు నాను. ఈ వీడియో మీ అందరికి కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 2-3 దండలు అయితే కూడా కట్టాను ఇంతకుముందు, చిన్న చిన్న ఫోటోలు కనేసి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.